వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. నా జీనియస్ గ్లోబల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి అని చెప్పి నేను ఒకసారి మీ ద్వారా నేను కోరుకుంటున్నా. బీసీయూఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీర్మానం ఒత్తిడి, రైట్. ఈ పార్టీ ఇవ్వాలని ఒత్తిడి చేసిన వాళ్ళే ఇది అన్నారు, మెడలో దొబ్బిరు, మళ్ళీ ఈ పార్టీ పెట్టిరు. సరే మాట్లాడదాం. ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదు, అయినా కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్ట్ క్రియేట్ చేసినాం. మాకు 3 నామాలు పెట్టిండు, పంగనామాలు మంచిగా 3 పెట్టినట. ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగే వ్యక్తి బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు బీసీయూఎఫ్ పార్టీ ఇవ్వాలని చెప్పి అడిగిండట. అడగపోయిన వాళ్ళకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిండు. ఇంతకుముందు పార్టీ పెట్టిండి నా తీర్మానం ఏది తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పి పెట్టిండు. అప్పుడు కూడా జెండాలు కొట్టించిండు. అప్పుడు ఏదో లైసెన్స్ కూడా వచ్చిందని చెప్పి కూడా టామ్ కూడా చేసిండు తెలంగాణలో మొత్తం. ఈయనది 3వ పార్టీది, 3వ పార్టీ 7200 అని చెప్పి ఒకటి స్థాపించిండు. మరి అది ఎందుకో కూడా తెలియకుండా అది కనుమరుగైపోయింది. అది దాని ద్వారా అయితే మాత్రం మొత్తానికైతే ఇంతో పైసలు అయితే వసూలు చేసిండు, దాన్ని గంగల కలిపిండు. ఇక మళ్ళా తెలంగాణ నిర్మాణ పార్టీ అని పెట్టిండు. తెలంగాణ నిర్మాణ పార్టీ అటానా ఇటానా దాన్ని మెల్లగా అటు ఇటు బొలిపించిన తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఇక రేవంత్ రెడ్డి మద్దతుతోనో వాళ్ళతోనో వీళ్ళతోనో మెల్లగా అయితే ఎమ్మెల్సీ అయ్యిండు. ఇక ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇక ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళకే మంచిగా పెద్ద పంగనామం పెట్టి మళ్ళా రిజైన్ చేసేసిండు. ఇప్పుడు ఎమ్మెల్సీ దాంట్లో ఒక ఎమ్మెల్సీ పదవి ఉన్నది. ఇక ఎమ్మెల్సీ పదవి ఉన్నది కాబట్టి ఏదో రకంగా బీసీలను అడ్డం పెట్టుకొని మొత్తానికైతే వాళ్ళ ద్వారా అధికారం పొందాలనే ఒక ఆతృతతోటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసిండు. తెలంగాణ నిర్మాణ పార్టీ పోయింది. ఇప్పుడు ఈ పార్టీ ద్వారా మరి బీసీలకు ఎంతమంది న్యాయం చేద్దాం అనుకుంటాడు? మరి బీసీలను ఒకదాటి తెచ్చి మరి ఎంతమంది కుటుంబాలు న్యాయం చేద్దాం అనుకుంటాడో తెలియదు. కానీ మొత్తానికైతే పార్టీ అయితే స్థాపించిండు. మరి దీని ద్వారా ఎంతమంది బీసీలకు న్యాయం జరుగుతుందో చూద్దాం. ఆత్మగౌరవం వాటా అధికారమే నినాదం ఆట, ఎరుపు ఆకుపచ్చ రంగు పిడికిలతో జెండా, పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న, రైట్. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉండి బీసీలకు ఏం న్యాయం చేసినాయి 1000 సంవత్సరాల నుండి. ఇప్పుడు నీ పార్టీ వచ్చి ఏం న్యాయం చేస్తుంది? నీ పొట్టగూటి కోసమే తప్ప ప్రజల కోసం అయితే కాదు కదా. నీ 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 అవసరాలకు నీ అధికారం చెలాయించడానికే నీ పార్టీ పనిచేస్తుంది. కానీ ఈ పేద ప్రజలకు అయితే ఏ పార్టీ పనిచేయదు. మీరు మంచిగానే కొట్టుకుంటారు. ఆ పార్టీ వాడు ఈ పార్టీ మీద దుమ్మెత్తిపోతాడు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోతాడు. మధ్యలో ఉన్న ప్రజలే పిచ్చోళ్ళు. ప్రజలే మీకు ఓటేసిన ప్రజలు ఎర్రి పిచ్చోళ్ళు అయ్యి చూస్తారు. ఇటు కొట్టుకుంటే వీనికి పోతారు, వాడు కొట్టుకుంటే వాడికి పోతారు. ఎలక్షన్ రాగానే ఏమున్నది, ఎవడొచ్చి 4 మంచి ముట్టలు చెప్పంగా ఉచితాలు ఇస్తాం అవి ఇస్తాం అని వాడిని గుద్దుతారు. కథం ఎక్కడో అక్కడ మళ్ళీ అడక తినే స్థాయికి దిగుతారు. వీళ్ళు నిజంగా ఈ ప్రజలు పిచ్చోళ్ళు. మీరు కాదు, మీరు కోటాను కోట్లు సంపాదించుకుంటారు. 50 కోట్లు పెడితే 500 కోట్లు సంపాదించుకుంటారు. ప్రజలు అడక తినేటోడు అడక తినుకుంటూనే పోతాడు, స్లమ్ములు ఉండేటోడు స్లమ్ములనే ఉంటాడు. వాళ్ళ జీవితాలు దుర్భరంగానే ఉంటాయి. కానీ రాజకీయ నాయకుల జీవితాలు, అబద్ధాలు చెప్పిన వాళ్ళ జీవితాలు, అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళ జీవితాలు మంచిగా స్విస్ బ్యాంకులలో కోటాను కోట్లు. రేపైనా దాడులు జరిగి ఎవడన్నా రివర్స్ అయినా కానీ హెలికాప్టర్లలో పోయి అక్కడ బతకడానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అన్ని పైసలు వీళ్ళ దగ్గర తయారు చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నారు. వీళ్ళకు అందలేదు. ఇక ఏ ప్రాబ్లం వచ్చినా కామన్ మ్యానే ఫేస్ చేయాలి. ఈ రాజకీయ నాయకుడు ఫేస్ చేయడు, గవర్నమెంట్ ఉద్యోగులు ఫేస్ చేయరు, ఎవడు ఫేస్ చేయడు. ఓటేసిన పాపానికి మేమే మీకు జెండాలు పట్టుకొని తిరగాలి, మేమే జెండాలు పట్టుకొని మీకు జైలు కొట్టాలి, లాస్ట్కి మేమే కొట్టుకోవాలి, మేమే తన్నుకోవాలి, మేమే తలకాయల వల్ల కొట్టుకోవాలి, మేమే జైలుకు పోవాలి. మీరు మాత్రం దర్జాగా రాజు లెక్క కుర్చీలు వేసుకొని అక్కడ కూర్చొని ఉంటారు. ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం జరిగేది? ఇదే కదా జరిగేది? ఇదా కాదా? మీరు ఒకసారి చెప్పండి అయ్యా ప్రజలారా, కామెంట్ రూపంలో పెట్టండి. ఇది జరుగుతుందా లేదా చెప్పండి. అయినా నాకు అర్థం కాకుండా అడుగుతున్నా, ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ ఈరోజు ప్రధానమంత్రి అయ్యిండు. ఛాయ పైసలు అడిగిండు, అయ్యా నాకు ఛాయ పైసలు ఇవ్వండి అని చెప్పిన తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ అయ్యిండు. అదేవిధంగా పార్టీ పెట్టిండు. మరి డిగ్రీలు ఇంటర్లు ఫస్ట్ ర్యాంకులతో కొట్టిన పీజీలు ఎంబీఏలు బీఈడీలు చదివిన మా బతుకులు మీకు ఎందుకు ఇట్లా నలుగుతానే? మాకెందుకు అర్థమవుతలేదు.
ఆ మమ్మల్ని పుట్టించిన దేవుని తప్ప, మీకు ఓటేసిన మా తప్ప? ఇది కూడా అర్థమవుతలేదు. మేము ఓట్లు గుద్ది 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 మిమ్మల్ని రాజుని చెప్తే మా బతుకులు కుక్కలకి ఎందుకు అవుతాయి? ఆ దేవునికి మనసు ఉందా నిజంగా? మేము ఓట్లేసిన పాపానికి మీరు రాజ్యం వెళ్ళారు, మా బతుకులు ఇన్నే ఉంటాయి. నిరుద్యోగం పెరిగిపోయి ఆకలి చావులు తట్టుకోలేక, రైతన్నలు అప్పులు చేసి అప్పులు తట్టుకోలేక చచ్చిపోతారు. ఎందుకు? రాజకీయ నాయకులలో అకౌంట్లలో కోటాను కోట్లు ఎందుకు ఉంటాయి? వాళ్ళు ఏం కట్టెలు కొడతానరా, బండలు తెస్తానరా, వ్యవసాయం దున్నుతానరా? ఏసీ కారణంగా తిరిగేది. ఏం పని చేస్తారు? బంటాల పని చేస్తారా వాళ్ళు? ఏం నుంచి చెప్తానే పైసలు వాళ్ళకు? 1000 కోట్లు ఎందుకు చెప్తానే? ఒక కామన్ మ్యాన్ చేతిలో 1000 రూపాయలు కనబడతలేవు ఎందుకో? వాళ్ళ చేతిలో లక్షలు కోట్లు కనబడతాయి. ఎందుకు కనబడతాయి? ఇక నేను చెప్తాను డబ్బు ఎవరిని చెప్తా? డబ్బు ఎవడికి ఇస్తాడు? ఎవరి సొమ్ము ఎవడు తింటాడు? నాడు ఛాయకు పైసలు వేయండి అయ్యా, మీ దయ అయ్యా, మీ కాలు భక్త బాంచాను, నా బతుకు దర్భరంగా మారింది అని చెప్పి అనుకున్నాడు. ఈరోజు ఎమ్మెల్సీ అయ్యాడు, పార్టీ పెట్టి ఇంకొక నలుగురికి ఈ పార్టీలో కండో కప్పుతాడు. ఇక చూడు బతుకు ఇబ్బంది ఎక్కువ మారిందో. అత్యంత షార్ట్ టైంలో 100 కోట్ల పైన సంపాదించిన ఒక్క జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారంటే ఈయనే మొదటి స్థానంలో ఉంటాడు. గూగుల్లో కొట్టుగా ఆయన పేరు వస్తుంది, 100% అదే వస్తుంది. కానీ డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, బిఎడ్లు, టీటీసీలు వీళ్ళు చేసిన బతుకులు, వీళ్ళ కింద 35,000, 40,000, 50,000 జీతాల కోసం వీళ్ళు చెప్పినట్టు ఆడాలి. ఒక చదువు రానోడు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని శాసిస్తాడు. రాజకీయం ఎక్కడున్నా చూడురి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం రాజకీయం అంటే ఇదేనా? ఒక ఐఏఎస్ ర్యాంక్ క్యాడర్ని ఒక చదువు రాని దద్దమ్మ రాజకీయ నాయకుడై మంత్రి అయి వాళ్ళను శాసిస్తాడు. చూసినావా? అందుకే యువకులారా, మీరు రాజకీయాలకు రావాలి. రాజకీయాలకు వచ్చి మీ పాలన ఏందో చూపెట్టాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశం మెచ్చిన నాయకుడు కాదు, ప్రపంచం మెచ్చిన నాయకుడిగా నిలిచిండు. ఒకనాడు ఛాయ్ అమ్ముకున్నాడు. అదేవిధంగా యువకులు అందరూ రాజకీయాలకు రావాలి. రాజకీయాల్లోకి వచ్చి మన సత్తా ఏందో చూపెట్టాలి. ఇలాంటి దుర్మార్గుల చేతిలో ఒక్కొక్కరిని బట్టలిప్పి కొట్టాలి. బట్టలిప్పి కొట్టి యువకులతో చేతులలో యువకులు చేయి కలిపితే ఎలా ఉంటుంది, ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు చూడురు అనే ఒక వ్యవస్థను తీసుకురావాలి. అప్పుడైతే ఈ మన పేద బతుకులలో మార్పు వస్తుంది. ఇలాంటి ఈ కొత్త పార్టీలు, ఇలాంటి మధ్యలో కొట్టుకపోయే బుడ్డదారి పార్టీలు ఇవి అప్పుడు ఏం లేవు, మనకు గులాం ఉంటాయి. అందుకే యువకులారా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేకి కూడా మీరే పోటీ చేయాలి. యువకులు పోటీ చేయాలి. యువకులు వెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని. ఇది నలుగురికి షేర్ చేయండి. నేను చెప్పింది కంటెంట్ తప్పు అయితే నలుగురికి కామెంట్ రూపాయలు చెప్పండి, నేను తప్పు చెప్పినా. నలుగురు షేర్ చేయండి. నలుగురికి బుద్ధి వచ్చే విధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి.